వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ముద్రగడ పద్మనాభరెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలక హామీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముద్రగడ విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎలాగైనా సరే ముద్రగడను పార్టీలో సీరియస్గా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజానికి ముద్రగడకు అప్పట్లో ఒక మంచి పేరు ఉండేది. అప్పట్లో నేను ఎందుకు అంటున్నానంటే అది ముందు ముందు తెలుస్తోంది. మంచి పేరు ఉండేది ఆయనకి, పద్మనాభానికి. కాపుల కోసం, కాపు సామాజిక వర్గం కోసం ఎప్పుడు కూడా ముందుండి తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. రంగాలాంటి వాళ్ళని ఆవాహన చేసుకుని ఓన్ చేసుకుందాం అనుకున్నాను కానీ అది ఆయన ప్రయత్నంలో ఆ సిన్సియారిటీ లేకపోయిన కారణంగా ఆ స్థాయిలో ఇమేజ్ అయితే తెచ్చుకోలేకపోయారు. కానీ డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పైకి ప్రకటించకపోయినా అండర్ కరెంట్గా జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తానే వచ్చారు. ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ముద్రగడ అప్పటి నుంచి పనిచేయడం స్టార్ట్ చేశారు. కాంపు సామాజిక వర్గ రిజర్వేషన్ అంశం తెర మీదకి తీసుకొస్తే ఆయన వాయిస్లో నిజంగానే శాంటిటీ ఉందనుకున్నారు అందరూ. అందుకే అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అండ్ ఇండస్ట్రీస్ ముద్రగడకి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. చిరంజీవి నుంచి దాసు నారాయణ దాకా, అటు వంగవీటి రాధా దగ్గర నుంచి గంటా దాకా ఎంతోమంది ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దాని వెనుక ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఉంది, ముద్రగడ ఇట్లా ప్రవోక్ చేయడం వెనుక జనాల్ని అని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ఆయన నుంచి జారిపోవడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఆ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేసింది. వెనక ముద్రగడని ముందు పెట్టి వాళ్ళు నడిపించే ప్రయత్నం చేశారు. ఆ ఫలితమే తుని ఇన్సిడెంట్స్. ఈ క్రమంలోనే ముద్రగడని ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు చేయడం, ఆయన పళ్ళాలు మోగించడం దగ్గర నుంచి అనేక ఇష్యూస్ వచ్చాయి. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల్ని ఏదైతే విదేశాలకు పంపే ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా చూస్తే ఆ స్థాయిలో ప్రెజరైజ్ అయింది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల అంశం మీద తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపించారు. కేంద్రం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ అంశానికి రిజర్వేషన్ అంశం ఉన్న కారణంగా ఆ రోజు కేంద్రం వైపు నుంచి ఆ తీర్మానం వెనక్కి రావడం జరిగింది. అయినా సరే ఏ రోజు చంద్రబాబు నాయుడు ఒక మాటని వెల్కమ్ చేసిన పరిస్థితి లేదు ఆయన. అదే వేరేస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎప్పుడైతే 2019 ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు, అది కేంద్రం చేతిలో ఉందని చెప్తే ఇదే ముద్రగడ అక్కడ నుంచి చప్పట్లు కొట్టించారు జనంతో జగన్మోహన్ రెడ్డికి. దాన్ని అక్కడి నుంచి ఆ ఎన్నికల్లో టికెట్ ఇస్తారనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. అతని పాదయాత్రలో ముద్రగడ నడిచిన టికెట్ రాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అసలు ముద్రగడని పట్టించుకోలే. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చారో, పవన్ కళ్యాణ్ సినిమాల్ని, పెళ్ళిళ్ళని, వ్యక్తిగత విషయాల్ని, ఆయన వివాహాలని అన్నింటినీ టార్గెట్ చేస్తూ వచ్చారో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా వైఎస్ఆర్సీ మీద రివోల్ట్ అవడం స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ ఇంపాక్ట్ తగ్గించుకునేందుకు దానికి తోడు ఏం చేశారు, రాధాని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేశారు, అవమానించి మరి వంగవీటి రాధాను. ఇలాంటి ఎన్నో జరిగాయి. అనంతబాబు లాంటి వాళ్ళు వెళ్ళి మర్డర్ కేసులోని మర్డర్ చేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన విషయాలు కానీ ఇవన్నీ సామాజిక వర్గంలో చాలా వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజీగా మళ్ళా ముద్రగడని యాక్టివ్ చేశారు. ఈ క్రమంలోనే ముద్రగడ జగన్మోహన్ రెడ్డి కోసం ఆల్మోస్ట్ పనిచేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పెషల్గా ముద్రగడకు ఒక టాస్క్ ఇచ్చారు. నిద్ర లేచిన మొదలు సాయంత్రం దాకా రోజుకు ఒక 5 ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ప్రతి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేవాళ్ళు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా నేను అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచారు. జనసేన శ్రేణులు ఆయన వెంటబడ్డారు. గత్యంతరం లేని పరిస్థితిలో తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటున్నట్టు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించుకున్నారు ఈ రోజున. అందుకే మనం కూడా ఆయన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే పిలవాలి యాజ్ పర్ హిజ్ నేమ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి ముద్రగడకి సంబంధించి మొన్న ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అతని కొడుకు గిరిబాబుకి పత్తిపాడు టికెట్ ఇచ్చారు. గతంలో పత్తిపాడులో ఓడిపోయిన తర్వాత ఇతను నేను పత్తిపాడులో కాలు కూడా పెట్టను, వేలు కూడా పెట్టను అన్నారు. ఈరోజు పోయి అక్కడ కొడుకు కోసం ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇతను చేసిన పనులన్నీ నచ్చక ఆయన కూతురు ఆయన మీద రివోల్ట్ అయ్యి బయటికి వెళ్ళి జనసేనలో చేరిన పరిస్థితి ఉంది. అలాంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజున ఆయన కూడా ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారనో, భీమవరం నుంచాను అట్లా. బట్ పోటీకి మాత్రం ఆయన దూరంగా ఉండిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని పూర్తి స్థాయిలో పార్టీ కోసం వినియోగించుకోవాలనుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ముద్రగడ పద్మనాభానికి ఈస్ట్ వెస్ట్ బాధ్యతలు ఇస్తారు అని చర్చ జరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అడ్వైజరీ కమిటీలో కూడా ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీలో. ఈ పోస్ట్ అంతగా ఆయనకి యాప్ట్ కావట్లా. అందుకే 2 జిల్లాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు ఇస్తే ముద్రగడ పార్టీని ఇప్పటి నుంచే కోపప్ చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. పార్టీ మొత్తం ముద్రగడ కన్సర్న్లో ఉంటుంది. ఆ 2 జిల్లాల్లో పార్టీ మళ్ళా పునర్వైభవం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి అంచనా అయితే వేస్తూ ఉన్నారు. మరి ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇటీవలే సర్జరీ కూడా ఏదో అయినట్టుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు కోసమే పూర్తిగా ఆయన ప్రచారం చేయలేకపోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం
చెవుకోసుకోవడానికి కూడా రెడీగా ఉంటాడు. అంత జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి విపరీతమైన ఆ స్థాయిలో అభిమానం అనమాట. అందుకే జగన్ ఈరోజు ముద్రగడ ముందు పెట్టి ఒక ప్రయోగం చేయాలనుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. కాపు టైగర్ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారని సామాజిక వర్గాన్ని ప్రవోక్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పదే పేర్ని నాని లాంటి వాళ్ళు మళ్ళా వచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక రాధా లాంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే సామాజిక వర్గంలో తమ మీద వచ్చిన వ్యతిరేకతను మళ్ళీ తగ్గించుకునే ప్రయత్నం అనమాట. అలాంటి ప్రయత్నంలోనే ఈరోజు మరొకసారి ముద్రగడ వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే ముద్రగడకు టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కాంబో ఈనాటిదైతే కాదు, అవి అంత సత్ఫలితాలను ఇచ్చిన సందర్భం కూడా లేదు ఆ కాంబో. మరి లెట్స్ సీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం, చేయాలనుకుంటున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.